ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బాగుంటుందని మాకు అనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువు గారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధి గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. మరి వృశ్చిక రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటారు? వృశ్చిక రాశి వారికి గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంత మెరుగైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఆ. అర్ధాష్టమ శని పీడ నుంచి విడుదల కలుగుతుంది. ఓకే. అంటే అర్ధాష్టమ శని సహజంగా ఏంటంటే వ్యక్తుల్లో అనవసర ప్రయాణం, అకాల భోజనం అంటాం. అంటే ఏ పని చేసినా ఫలితం రాదు, టైంకి తినాలన్నా తినలేరు. ముఖ్యంగా అది ఇచ్చే ఫలితం. ప్రయాణం ఏదో పని మీద వెళ్తాం, మళ్ళీ రండి అంటారు, మళ్ళీ రండి అంటారు, 4 సార్లు తిప్పుతారు, తర్వాత ఇప్పుడు కాదులే అన్నారు అనుకోండి, ఆ ప్రయాణం అంతా వృధానే. ఓకే. అలా మారేటువంటి స్థితిని శని సూచిస్తున్నాడు. దాని నుంచి విముక్తి. ఓహో. ఒకే విషయాన్ని పదే పదే ప్రయత్నం చేసినా రాని ఫలితం, ఆ ఫలితం ఏదో వచ్చేస్తుంది. సో ఒక్కసారి వెళ్ళినా కూడా పని అయిపోద్ది. ఓకే. తర్వాత రాహుకేతువులు, ముఖ్యంగా ఈ రాహు అర్ధాష్టమంలోకి రావటంతో వీళ్ళు సొంత గృహాలను ఏర్పరచుకోగలుగుతారు. ఓకే. అది కుంభరాహు అవటం వల్ల. అంటే వృశ్చిక రాశి వారికి ఎంతో కాలంగా ఉన్నటువంటి గృహ నిర్మాణ ప్రయత్నాలు, ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సొంత ఇల్లు కొనుక్కోవచ్చు అయితే హ్యాపీగా. కొనుక్కోగలుగుతారు. ఓహో. తర్వాత సద్వ్యయం, అంటే ఏదో ఒక సందర్భంగా ఇప్పుడు గృహప్రవేశము, వివాహము, లేదంటే ఎలాంటి శుభ కార్యక్రమాల రీత్యా ఉండేటువంటి ఖర్చులు ఉంటాయి. అంటే ఇక్కడికి ఖర్చు అవుతుంది, కానీ సంతృప్తితో కూడిన ఖర్చు. ఈ పని చేసాం, అందువల్ల ఈ ఖర్చు అయింది, ఏదైనా పర్వాలేదు అంటే వాళ్ళకు వాళ్ళు ఇష్టంగా పెట్టే ఖర్చు అనుకోండి. ఓకే. ఇప్పుడు ఏదైనా అనారోగ్యంతో ఖర్చు పెట్టాం, బాధ వేస్తుంది, అనవసరంగా ఇంత ఖర్చు అయిపోయింది, నాకు అంతా బాగానే ఉంది అనుకున్న ఈ అనారోగ్య సమస్య. అలా కాకుండా ఏదైనా మంచి కోసం చేసేటువంటి ఖర్చు, వృద్ధి కోసం చేసేటువంటి ఖర్చు, సద్వయం, అలాంటి దానికి గురుడు కారకుడు అవుతున్నాడు. తర్వాత ఈ రాశి వాళ్లకు మొదటి అర్ధభాగం పూర్తి గురుబలం ఉంది. ఓకే. తర్వాత అర్ధభాగం శని అనుకూలత ఉంది. శని ప్రతికూలతలు తొలుగుతున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరం. అంటే 2025 వృశ్చిక రాశి వారికి చూసినట్లయితే మేషరాశి, వృశ్చిక రాశి, కుజుడు రాశులు. మేషరాశి వాళ్ళు అత్యద్భుతమైన ఫలితం పొందుతుంటే దాని తర్వాత స్టేజ్ ఫలితాలు వీళ్ళు పొందగలుగుతారు. ఓహో. ఓకే. అంటే బాగా వృద్ధిలో ఉండేటువంటి రాశి కింద వృశ్చిక రాశి కూడా అవుతుంది ఈ సంవత్సరం. ఓకే. వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా వచ్చేసరికి ఏదో రకమైన స్థిరాస్తి ఏర్పాటు, పొలం కానీ, స్థలం కానీ, ఇల్లు కానీ ఏదైనా కొనగలుగుతారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. స్థిరాస్తులు. అలానే వచ్చేసేసి వీళ్ళకు రాహువు పంచమం నుంచి చతుర్థంలోకి వస్తున్నాడు, చతుర్థంలో ఉన్న శని పంచమంలోకి వెళ్తున్నాడు. అలానే ఇక్కడ కేతు యొక్క స్థితి కూడా రాజ్యంలోకి వెళ్తుంది. ప్రతి పనిలోనూ ఒక రకమైనటువంటి అర్థవంతమైన పని చేస్తారు. అంటే అందరూ పని చేస్తారు, ఉద్యోగం రొటీన్గా చేసేది వేరు, కానీ ఇదో పని, ఏదో సంతృప్తి, ఇవాళ ఈ మంచి పని చేసాం, అలాంటి ఇవాళ ఈ పని ఫుల్ఫిల్ అయింది, ఈ పని వల్ల ఈ ఫలితం వచ్చింది, అలాంటి సంతృప్తితో కూడుకున్నటువంటి కార్యాచరణ ఉంటుంది. ఓకే. ఆర్థికంగా బాగుంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆకస్మిక ధన ప్రాప్తి, సడన్ గా వచ్చేసేసి కలిగేటువంటి లాభాలు, కోర్టు కేసుల్లో విజయాలు కానివ్వండి, ఆగిపోయిన పనుల్లో వచ్చేసేసి, లేదా ఒక పని మొదలుపెట్టి సగంలో ఆగిపోయింది, వీళ్ళు ముందుకెళ్ళలేరు, దాన్ని ఏదో రకంగా వదిలించుకోవటం, అంటే వేరే వాళ్ళకి అమ్మటం కావచ్చు, లేదంటే తద్వారా వచ్చే లాభం. సగంలో ఆగిపోయిన పని వీళ్ళు చేయలేరు, లేదా వదిలేస్తేనే పూర్తిగా అది పాడైపోతుంది. అలాంటి స్థితిలోంచి ఏదో రకమైన పరిష్కారం లభిస్తుంది, అమ్మేయటం వల్ల కావచ్చు, తద్వారా కొంత ఆర్థికంగా లాభం జరిగేటువంటి అవకాశం. వృశ్చిక రాశిలో ఉండేటువంటి మీడియేటర్స్ కానివ్వండి, వృశ్చిక రాశిలో ఉండేటువంటి ఎవరైతే వచ్చేసి ఉన్నత శ్రేణి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో, అంటే ఒక పెద్ద ప్రణాళికతో కూడుకున్నటువంటి పెద్ద పని ఉంటుంది, అది రేపు అవుతుంది, మాపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, అలా అని చెప్పి వాయిదాలు పడుతూ ఉంటాయి. వీళ్ళు ఆ పని ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ కూర్చొని ఉంటారు. ఆ పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. అద్భుతం అసలు నిజంగా. మరి సినిమా వాళ్ళకి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఎన్నో ఉంటాయి వాళ్ళవి, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మీకు ఆ విధంగా చెప్పాలంటే కొన్ని విడుదలకు నోచుకొని సినిమాలు ఈ సంవత్సరం విడుదలవుతాయి. ఓహో. ఓకే. అంటే అవి ఏ కారణాంతరాల వల్ల విడుదల అవ్వలేదు, అవును, బాక్సులు అలానే ఉన్నాయి, వాటికి ఏదో రకంగా విముక్తి లభిస్తుంది. అది ఎక్కడైనా కావచ్చు. అలా ఏంటంటే కొన్ని పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఏదైనా ఒక స్థిరమైన ఫలితాన్ని పొందడానికి 2025 వీళ్ళకి దోహదకారం అవుతుంది. కాబట్టి ఉన్నత శ్రేణి ఫలితాలు మీకు వృత్తిరీత్యాను పొందగలుగుతారు. అలానే కొంత అదృష్టం కూడా కలిసి వస్తుంది. అదృష్టం కలిసి రావడం అంటే ముఖ్యంగా గురుడు వెస్ట్రన్ ఆస్ట్రాలజీ క్యాలిక్యులేషన్ ప్రకారం అష్టమ గురుడిని ఆకస్మిక ధనయోగం కింద చెప్తాం.
అది కొంతమందికి స్పెక్యులేషన్ కావచ్చు, కొంతమందికి లాటరీస్ కావచ్చు, కొంతమందికి వచ్చేసి ఏదో రకమైనటువంటి స్థిరాస్తుల పరమైనటువంటి వృద్ధి కావచ్చు. ఇలాంటి వాటి అంటే అప్పటి వరకు వందల్లో ఉన్నటువంటి స్థలం ఒక్కసారిగా లక్షల్లోకి మారుతుంది. ఓహో! ఆ ప్రాంతం డెవలప్మెంట్ లేదంటే కొత్త ప్రణాళిక ఏదైనా గవర్నమెంట్ తీసుకొచ్చిన దానివల్ల ప్రాజెక్ట్స్ వల్ల అలా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు బాగా కలిసొస్తది. బాగా కలిసి వస్తాయి వృశ్చిక రాశికి అని చెప్పొచ్చు. ఓకే. మరి పిల్లల పరిస్థితి ఏంటంటారు? విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో వీళ్ళు అనుకునేది ఒకటి, వచ్చే ఫలితం వేరేది అవుతుంది. అంటే వీళ్ళు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించారు, ఆ ఉద్యోగం రాదు, కానీ ఇంకొక మార్గం ద్వారా వీళ్ళు దానికంటే మెరుగైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఓకే. ఫలితం వస్తుంది కానీ వీళ్ళు ఆశించిన ఫలితం రాదు. అంటే ఒక రకంగా కొంత ఆలోచిస్తే మొదటి కొంచెం నిరుత్సాహం ఉన్నా తర్వాత అంతిమంగా వచ్చే ఫలితం వీళ్ళకి అనుకూలమైన ఫలితం అంతకు వస్తుంది. మించి బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. ఓకే. మరి ఒకవేళ వ్యాపారవేత్తలు ఏదైనా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏమైనా వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలతలు అంటే స్టార్టప్లు కంపెనీలు పెట్టే వాళ్ళకి మంచి పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే శని ఎప్పుడైతే వీళ్ళని వేధ నుంచి ముందుకు వెళ్తున్నాడో మీనంలో ఉన్న శని చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాడు. ఓకే. అందువల్ల వీళ్ళు ఏదైనా స్పెక్యులేషన్ చేసే వాళ్ళు కూడా మెటల్స్ కానివ్వండి, లేదంటే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, లేదంటే వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్కి సంబంధించినవి కానివ్వండి, అవి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఓకే. ఓకే. మరి ఏదైనా దైవారాధన ఏదైనా చేస్తే బాగుంటుంది అంటారా వీళ్ళు? వీళ్ళకి ముఖ్యంగా గురుడు అష్టమంలోకి వెళ్తున్నాడు. అష్టమం మిథున రాశి అవుతుంది. మిథున సంబంధమైన గురుడు అందులో వృశ్చిక రాశికి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి ఆలోచన విధానం అండి ఇప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే దేంట్లో అయినా లోపాలు ఏంటని చూస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే అది మంచిది కూడా ఎక్కడో చిన్న లోపం ఉండేది మంచిది కాదని వీళ్ళు అనుకొని వదిలేస్తుంటారు. అలాంటివి కాకుండా అంటే లోపాలతో పాటు మెరుగైనటువంటివి ఏంటి పూర్తిగా పర్ఫెక్షన్తో ఏది ఉండదు, కానీ దాంట్లో ఇది లోపాలు 10 ఉన్నాయి, మెరుగైనటువంటి 15-20 ఉన్నాయి, అప్పుడు అది తీసుకోవటం ఈ సంవత్సరం అలాంటి నిర్ణయం తీసుకోగలుగుతారు. ప్రతి దాంట్లో ఇది బాగాలేదు అనేది కాకుండా దీంట్లో ఇది బాగుంది కదా అనేటువంటి ఒక పాజిటివ్ అప్రోచ్ దానికి ఈ సంవత్సరం కొంత కారణమయ్యేటువంటి అవకాశం. రాజకీయవేత్తలు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అసలు వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు? వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానివ్వండి, లేకుంటే వచ్చేసి రాజకీయ రంగంలో ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రధానమైనటువంటి పదవి అదేం పొందలేరు, కానీ దాంతోపాటు కొన్ని నియామకమైనటువంటి పదవులకి అవకాశం ఉంటుంది. ఓకే. అలానే వచ్చేసి చిన్న చిన్న గ్రామ స్థాయిలోను లేకుంటే వచ్చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలాంటి పొజిషన్స్ ఏమన్నా ఉన్నా వాటి పరంగా వీళ్ళు విజయవంతమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాంటి వాటి విషయంలో వీళ్ళు ముందడుగు వేయచ్చు. కానీ ఒక స్థాయి ఒక పరిధి ఏదో తను నిర్ణయించుకొని ఆ పరిధిలో ప్రయత్నించినట్టయితే తను అనుకున్న దానికంటే మెరుగైన ఫలితం పొందగలుగుతారు. ఓకే. ఓకే. కానీ పెద్దగా చూడలేకపోవచ్చు, అత్యద్భుతమైన ఫలితాలకి ఆస్కారం లేదు. అంటే గురుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్న గురుడు కొంత ఖర్చుని సద్వయమే అవుతుంది కానీ ఖర్చుకు తగినటువంటి తృప్తి ఉంటుంది కానీ హోదా రాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ ఇలాంటి ఎలక్షన్స్ అవి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ ఫలితాలు పొందలేరు అని చెప్పొచ్చు. కానీ హోదా వస్తుంది, కానీ తృప్తి అనే దాంట్లో ఎక్కువ ఉంది వీళ్ళకి. సాటిస్ఫాక్షన్ ఉంది కానివ్వండి, హోదా పరంగా వచ్చేసి కొంత అనుకూలమైనటువంటి అంత స్థితి కలగకపోవచ్చు. ఓకే. ఓకే. బట్ ఏదేమైనా కానీ చిన్న స్టెప్ నుంచే కదా ప్రతిదీ స్టార్ట్ అయ్యేది. సో ఆ చిన్న స్టెప్లో మీరు సక్సెస్ అవుతారు అని అంటే డెఫినెట్లీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనేసి అనుకోవచ్చు. ఒకటండి, సమస్య తీవ్రంగా బాధించింది పరిష్కారం అయితే అంతకంటే విలువైంది ఏం లేదు. అది ఈ సంవత్సరం వీళ్ళకి ఉంది వృశ్చిక రాశి వాళ్ళు. ఇంకా అంతకన్నా ఏం కావాలి, అద్భుతంగా ఉంటుంది అనమాట. అయితే సో చాలా చక్కగా చెప్పారు గురువు గారు, ధన్యవాదాలు. నమస్కారం.